తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఆవిష్కరణ చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అయితే లేపుతుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ నెలకొన్న తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా ఈ విగ్రహం తెలంగాణ తల్లికి విరుద్ధంగా ఉన్నదని పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అదేవిధంగా రాజకీయవేత్తలు అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా వాసులు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. న్యూస్ 18 ఛానల్ వారికి నమస్కారం అండి. నా పేరు తాటి గీత. నేను నకరేకల నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మొత్తం టాపిక్ వచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహం గురించే టాపిక్ జరుగుతుంది కాబట్టి దాని గురించి జనాల మాటల్లోనే నేను చెప్తున్నా. నా గురించి పక్క పట్టేస్తే జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఏంటంటే, అంతకుముందుకు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా అంటే బతుకమ్మ చేతిలో మళ్ళీ ఇంకా కంకి అంటే మొక్కజొన్న కంకి కావచ్చు, ఏదైనా కంకి అట్లా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే రేవంత్ అన్న వాళ్ళు అక్కడ విగ్రహం పెట్టింది ఏంటంటే హస్తం అని చెప్పేసి ఉంది. అలా కాకుండా ఏంటంటే బతుకమ్మ మెయిన్ ఏంటంటే మన ఆడపడుచులందరికీ బతుకమ్మ ముఖ్యం కాబట్టి ఫస్ట్ బతుకమ్మ ఉంచి ఇట్లా ఆశీర్వదిస్తే మన ఆడపడుచులందరికీ ఆశీర్వాదం అని చెప్పేసి అనుకోవచ్చు. అలా ఉంటే బాగుండేదని చెప్పేసి ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా ఇంతే అండి. ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. మళ్ళొక మాట ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిలానే చూపించండి, రాజకీయాలు చేయకుండా. ఇప్పుడు ఇంకో మాట అండి, నేను చెప్పలేదు అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి లాగానే ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా ఉంటే బాగుండేది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి హస్తం చూపించినట్టుగా చూపిస్తుంది. మళ్ళీ ఇంకా వేరే ఏమన్నా రావచ్చు పార్టీలు, అది వచ్చి మళ్ళీ ఇంకా మార్చడం అట్లా బాగుండదు. ఇంకేంటంటే మనకు తెలంగాణ అంటే సాంస్కృతిక అంటే ఏంటి, బతుకమ్మని అక్కడ సింబల్ లాగా చూపించి మన ఆడపడుచులకు అది అంటే కొంచెం బాగుంటుంది. మార్చకుండా ఫస్ట్ ఎట్లా ఉందో అట్లే ఉంచితే బాగుంటుంది, రాజకీయం చేయవద్దని చెప్పేసి కోరుకుంటున్నా అండి. బండ్రరావుని, మా తాటికల్ గ్రామం, నగరికల్ మండలం, నల్గొండ జిల్లా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగింది మన గవర్నమెంట్. ఇదివరకు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుందంటే మన తెలంగాణ ఆచార సంప్రదాయాలన్నింటినీ చూపించినట్టుగా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టింది బతుకమ్మ. అలాంటి బతుకమ్మ లేకుండా ఒక విగ్రహాన్ని ఈరోజు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఇదివరకు ఉన్న విగ్రహం అమ్మవారు ఎక్కడ విగ్రహం పెట్టినా కానీ తెలంగాణ సంప్రదాయాలు కానీ కళలు కానీ ఉట్టిపోయే విధంగా విగ్రహాన్ని తెలంగాణ తల్లి అనేది అది చూడగానే గుర్తుపట్టే విధంగా ఉండేది. ఈరోజు అలాంటి విగ్రహాన్ని మార్చేసి ఆచార సంప్రదాయాలతో పక్కకు పెట్టేసి ఇలా ఒక బతుకమ్మ అనేది తెలంగాణ అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ అనేది ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అనేది, తెలంగాణ రాష్ట్రం పుట్టింది అనేది మన బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో గుర్తు వచ్చే విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినాం. అలాంటి బతుకమ్మను కూడా తీసేసి ఇలా వాళ్ళు ఏదో ఒక విధంగా పెట్టేసి ఆ విగ్రహాలు పెట్టడం అయితే అది సమంజసం కాదు. అయినా ఈ ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకున్న పథకాలను వదిలిపెట్టేసి, గ్యారంటీలను వదిలిపెట్టేసి ఈ విగ్రహాలు మార్చడం ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది మాకు. వాస్తవం చెప్పాలంటే ఇదివరకున్న తెలంగాణ తల్లి విగ్రహం అనేది చాలా బాగుంది. ఈ విగ్రహం అయితే అది కరెక్ట్ కాదండి. అది మన సంప్రదాయాలన్నీ పక్కకు పెట్టి తొక్కినట్టు అనిపిస్తుంది మాకైతే. అది మా అభిప్రాయం. అది అలాగే మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చిన్నపిల్లలు చదువుకునే ఎల్కేజీ, మన ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ పిల్లలు చూసేవాళ్ళు కూడా తెలంగాణ తల్లి విగ్రహం కూడా మన తెలంగాణ తల్లి విగ్రహమా అని గుర్తుపట్టే విధంగా ఇట్లా ఉంటుందా అనే ఆలోచనతో అసలు అమ్మ తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుందా అనేది గుర్తుపట్టే విధంగా ఉండేది. ఈ రోజు విగ్రహం చూస్తే ఒక మనిషిని మామూలుగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా ఒక సింబల్స్ చూపించినట్టుగా ఆ విగ్రహం అది పెట్టడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. వాస్తవంగా తెలంగాణ తల్లి విగ్రహం అని అది చూడగానే మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండి అసలు ఎవరు చూసినా గుర్తుపట్టే విధంగా, ప్రపంచంలో ఎక్కడ పెట్టినా ఆ ఫోటో చూపించగానే తెలంగాణ అనే విధంగా ఉండేది, అన్ని సంప్రదాయాలతో తగ్గట్టుగా. ఇప్పుడు ఈ విగ్రహం పెట్టినైతే అసలు అది ఒక సాధారణ మహిళ లెక్క, ఒక పార్టీ సింబల్ లెక్క చూపించినట్టుగా అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు, మాకు సమంజసం కాదండి. అది మేము చెప్పదలుచుకున్నది. నా పేరు శివ, ఐట్పాల గ్రామం, కట్టంగూరు మండలం, నల్గొండ జిల్లా. నిన్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లిని ప్రారంభించడం జరిగింది. అది నా అభిప్రాయం ఏంటిదంటే, తెలంగాణ తల్లిని ఇంతకుముందుకున్న తెలంగాణ తల్లి, ఇప్పుడున్న తెలంగాణ తల్లి, ఇంతకుముందుకున్న తెలంగాణ తల్లి ఒక డబ్బున్న వాళ్ళని, దొరసానులను చూసినట్టుంది. ఇప్పుడున్న తెలంగాణ తల్లి మా ఇంట్లో అమ్మని, నాయనమ్మని, అమ్మమ్మని చూసినట్టు మా ఇంట్లో మనిషిలాగా మాకు అనిపిస్తుంది. మా అభిప్రాయం కట్టు బొట్టు రైతులాగా
ఉంది. కింద ఉన్న చేయి పిడికిలు తెలంగాణ పోరాటానికి గుర్తుగా పిడికిలు గుర్తు పెట్టినట్టు మాకు అనిపిస్తుంది. మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత ప్రభుత్వం ఒకలాగా నిలబెట్టింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఒకలాగా నిలబెట్టింది. వచ్చే ప్రభుత్వం ఎలా నిలబడుతుందో మనకు తెలియదు, కానీ కాకపోతే తెలంగాణ సంస్కృతిని మన ఏ ప్రభుత్వం అయినా మన తెలంగాణ సంస్కృతిని కళ్ళకట్టినట్టు చూపియాలనే ప్రజల అభిప్రాయం. నా పేరు షేక్ వాజీద్ అండి. నకరేకల్ మెగా ఎలక్ట్రికల్స్ మాది, మూసీ రోడ్. తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగిన సందర్భంగా తెలంగాణ తల్లిని చూడంగానే రాజకీయంగా కాకుండా మా యొక్క అభిప్రాయం చూడంగానే చాలా ముచ్చటగా ఉండాలి, మార్చకుండా ఉండాలని నా యొక్క అభిప్రాయం. నల్గొండ ప్రజలు చెప్తున్న ప్రకారం అయితే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణలో బతుకమ్మ మొదటగా పుట్టింది ప్రపంచంలో. ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం అనేది సంస్కృతి అనేది ఆ విగ్రహం చూడగానే కళ్ళ కట్టిన విధంగా తెలంగాణ సంస్కృతి కనపడేది. కానీ ప్రస్తుతం ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన విగ్రహంలో బతుకమ్మ అనేది లేదు. దీనివలన కొంతవరకు అయితే అసహనం వ్యక్తం చేస్తారు ఇక్కడ నల్గొండ ప్రజలు. దీనివల్ల కొంతవరకు అయితే మార్పులు చేర్పులు చేరిస్తే బాగుంటుందని ఈ యొక్క నల్గొండ ప్రజలు అయితే ఆశిస్తున్నారు. ఇటువంటి గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా రేపు భవిష్యత్తులో ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విగ్రహాల గురించి అయితే రాజకీయ దురుద్దేశం అయితే చేయకూడదు అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.